వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. లంకోటల్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మా ప్రతినిధి సైడ్లో అందిస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ చూస్తాం. దాదాపు 38 మంది మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. అబూజ్మడ్లో మావోయిస్టులు దాదాపు ఖాళీ అయినట్టే కనిపిస్తోంది. వరుస దెబ్బలతో మావోయిస్టులకు ఇక కష్టకాలమేనా? మావోయిస్టులకు పోలీసులకు ఇది చివరి యుద్ధమా? కర్రెగుట్టల్లో లాస్ట్ బ్యాటిల్ చర్చిద్దాం. ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు మాజీ ఐపీఎస్ జేడి లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. నమస్తే సతీష్. రైట్ లక్ష్మీనారాయణ గారు, మనం చూస్తున్న మావోయిస్టులకు తగులుతున్న వరుస ఎదురు దెబ్బలు. గత 2 ఏళ్లలో 800 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ప్రస్తుతం ఈ డిబేట్ జరుగుతున్న టైంలోనే వచ్చిన బ్రేకింగ్ కూడా మనం చూస్తాం. దాదాపు 38 మంది కర్రెగుట్టల్లో మావోయిస్టులు మరణించినట్టుగా పోలీస్ కాల్పుల్లో మనకి తెలుస్తోంది. అలాగే గత ఏడాదిగా మనం చూస్తుంటే మావోయిస్టులు తగులుతున్న ఎదురు దెబ్బలు అటు అబూజ్మడ్లో దాదాపు ఖాళీ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఎటు వెళ్లాలో తెలియని ఒక వాతావరణం క్రియేట్ అయిపోయింది అంటున్నారు. మీ అంచనా ఏంటి సార్? అంటే ఇది ఒక రకంగా పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరుగుతున్న ఆఖరి యుద్ధంగా భావించాలా? ఈ పరిస్థితికి కారణాలు ఏంటంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్గా మీరు చూసుకుంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వారు ఆల్రెడీ ప్రకటించారు, ఈ సంవత్సరం లోపల పూర్తి నక్సల్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మేము మట్టు పెడతామన్నది. తరువాత నక్సల్ సంస్థల నుంచి కూడా ఈ మధ్య సరెండర్ కు మేమంతా సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. సో దీనివల్ల ఒకవైపు ప్రభుత్వం పెద్ద పెట్టున స్ట్రాటజీతో ముందుకు వెళుతున్నప్పుడు ఇక వీరు ఇంకా మేమేమీ చేయలేము, ఇక సరెండరే ధ్యేయము లక్ష్యము, ఇంకా దాని తరం మించినది ఏమీ లేదన్న విధంగా ఈ నక్సల్ లీడర్స్ కూడా వాళ్ళ సందేశాలు పంపడం బట్టి ఆ సంస్థ చాలా బలహీనమైపోయిందని మనకు తెలుస్తుంది. యాక్చువల్ గా మీరు చూసుకుంటే 1967వ సంవత్సరంలో మొదలైంది నక్సలిజం. వెస్ట్ బెంగాల్లోని నక్సల్బరి అనే గ్రామంలో అక్కడ కొంతమంది రైతులు అక్కడ ఉన్న భూస్వాములకు వ్యతిరేకంగా వారు తీసుకొచ్చిన ఒక చిన్న ఉద్యమమే, దీన్నే స్ప్రింగ్ థండర్ అంట. అక్కడ ముఖ్యంగా చారు మజుందారు, కానూ సన్యా వీళ్ళ నేతృత్వంలో అక్కడ నక్సల్బరి మూవ్మెంట్ అన్నది మొదలైంది. ఆ తర్వాత సిపిఐ మావోయిస్ట్ మార్క్సిస్ట్ ఏదైతే ఉందో దానిలో విభజన చెంది సిపిఐ ఎంఎల్ అన్న ఒక పార్టీ ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ వారి మీద తీవ్ర చర్యలు తీసుకుని క్రమక్రమంగా పశ్చిమ బెంగాల్లో ఈ యాక్టివిటీస్ తగ్గాయి. మళ్ళా 1980వ సంవత్సరంలో మీరు తీసుకుంటే కొండపల్లి సీతారామయ్య గారి నేతృత్వంలో ఇక్కడ సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ గ్రూప్ పిడబ్ల్యూజీ అన్నది మన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి మొదలైంది. వీళ్ళు మొట్టమొదట వాళ్ళు ఏమన్నారంటే, ముఖ్యంగా రైతులు, భూమి లేని వాళ్ళు వీళ్ళంతా కూడా భూస్వాముల యొక్క దోపిడీకి గురి అవుతున్నారు, వారికి మద్దతుగా మేమంతా ఉంటామన్నది వీరు మొదలుపెట్టింది. ఆ తర్వాత వీరి కార్యక్రమాలను ముందుకు వెళ్లకుండా పోలీసులు అనేక రాష్ట్రాల్లో అడ్డుకున్నారు. దానితో పోలీసు నక్సలైట్ల మధ్య ఈ విధంగా ఎన్కౌంటర్లు కానీ ఇవన్నీ కూడా జరగడం మొదలయ్యాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇప్పటి వరకు నక్సల్బారీ ఉద్యమం మొదలైన తర్వాత సుమారుగా 12,000 మంది ప్రాణాలు కోల్పోయారంట. అందులో సెక్యూరిటీ ఫోర్సెస్ కావచ్చు, సివిలియన్స్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి. ఆ విధంగా చూసుకుంటూ పోతుంటే ప్రభుత్వం 2009వ సంవత్సరంలో ఆపరేషన్ గ్రీన్ థండర్ అన్నది ఒక ఆపరేషన్ మొదలుపెట్టింది. సో అప్పటి నుంచి ఇక ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ మీద అటు రాష్ట్రంలో ఉన్న పోలీసు బలగాలు, ఆ తర్వాత స్పెషలైజ్డ్ ఫోర్సెస్, సిఆర్పిఎఫ్ లాంటి సంస్థల్లో కోబ్రా లాంటి సంస్థలను కూడా తయారు చేసి, ఇక ఎందుకంటే ముఖ్యంగా వీరు అనుసరిస్తున్న మార్గాలు హింసాత్మక మార్గాలు. ఎప్పుడైనా కూడా ప్రజాస్వామ్యంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాన్ని ప్రజాస్వామ్య మార్గాల్లో మనం పరిష్కరించుకోవాలి. కానీ మీరు నక్సలైట్లు చూస్తే మాకు ఎన్నికల్లో నమ్మకం లేదు, మేము విల్ గెట్ ది పవర్ త్రూ బ్యారెల్ ఆఫ్ గన్ అంటారు. అంటే మేము తుపాకీ గొట్టం ద్వారా మేము రాజ్యాన్ని స్థాపిస్తామన్నది వాళ్ళ నినాదం. ఆ విధంగా సిపిఎంఎల్, మావోయిస్టు వీటిల సంఘటనలు తీసుకొని ఇక్కడ పిడబ్ల్యూజీ, తర్వాత వచ్చేసి బీహారు, జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో చేసి ఏకంగా ఒక రెడ్ కారిడార్ అన్నది ఏర్పాటైంది. పశ్చిమ బెంగాల్ నుంచి మనం ఇక్కడ తీసుకుంటే కేరళ, తర్వాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అప్పుడు మధ్యప్రదేశ్, ఈ తర్వాత జార్ఖండ్, బీహారు, తర్వాత వెస్ట్ బెంగాల్, ఈ విధంగా ఒక రెడ్ కారిడార్ ని ఏర్పాటు చేసి ముఖ్యంగా దండకారణ్య ప్రాంతాలలో అక్కడున్న టెరైన్ కావచ్చు, అక్కడున్న వెజిటేషన్ కావచ్చు, అంటే అడవులు కావచ్చు, దీనిని తర్వాత అక్కడున్న ట్రైబల్ పాపులేషన్ వీళ్ళందరి యొక్క ఆసరా తీసుకొని నక్సల్వాది తత్వం అన్నది, ఈ నక్సల్బరీ ఉద్యమం కానీ నక్సలైట్స్ అన్నవాళ్ళు పెరిగారు.
ఆ తరువాత వాళ్ళు అనేక మంది వాళ్ళు ఏమంటారంటే పోలీస్ స్టేషన్స్ ఆర్ అవర్ క్వార్టర్ గార్డ్స్ అంట. ఓకే. అంటే మేము అస్త్రాలు శస్త్రాలు ఇవన్నీ పోలీస్ స్టేషన్లను అటాక్ చేసి మేము అక్కడి నుంచి తీసుకుంటామన్నది వాళ్ళ నినాదం. సో ఆ విధంగా చూసుకుంటే సుమారుగా 2500 మంది పోలీసులు ఇంతవరకు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు ఈ సంఘటన. సో వారి దగ్గర నుంచి లూటీ చేసిన అస్త్రాలు శస్త్రాలు ఇవి ఉపయోగించుకొని వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు పెంచుకున్నారు. ఆ తర్వాత మధ్యలో ఎల్టీటీ నుంచి కూడా వీరికి అస్త్రాలు శస్త్రాలు కూడా వచ్చాయన్నది ఒక రిపోర్టు. సో ఈ విధమైన పరిస్థితుల్లో ఎంతో మంది పోలీసు బలగాలు, ముఖ్యంగా మన రాష్ట్రంలో మాట్లాడుకోవాలంటే తెలంగాణలో పరదేశీ నాయుడు గారు, వారు ఎస్పీ మహబూబ్ నగర్ ఆయన ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ఆయన ప్రయాణం చేస్తున్న వెహికల్, ముఖ్యంగా ఆయన మార్చుకుని ఒక ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుంటే అక్కడ వారిని ల్యాండ్ మైన్ బ్లాస్టుల్లో వారిని చంపడం జరిగింది. ఇటువంటి సంఘటనలు మన హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి గారు కావచ్చు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా నక్సలైట్లు వాళ్ళు అటాక్ చేశారు. సో ఈ విధంగా చూసుకుంటూ ఉంటే అటు రాజకీయ నాయకుల్ని ఇటు పోలీసులు బలగాల్ని కూడా వీరు ఈ విధంగా హత్యలు చేయడం, దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి అన్న ధోరణిలో. వాటర్ తాగండి సార్, నో ఇష్యూ. అప్పుడు ఆపరేషన్ గ్రీన్ థండర్ కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు 2014 నుంచి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, వారు చర్యలు తీసుకుంటూ టోటల్ గా ఈ నక్సలిజం అన్నదాన్ని భారతదేశం నుంచి తొలగించాలి. ఎందుకంటే ఇది మనం ఒకవైపు బార్డర్ లో శత్రువులను ఫేస్ చేస్తున్నాం, అవును సార్, ఇంకొక వైపు అంతర్గతంగా ఈ విధంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అంతమొందించాలి. ఎందుకంటే ప్రభుత్వాలు ట్రైబల్ ఏరియాను డెవలప్ చేస్తున్నాయి, ట్రైబల్ ప్రాంతాల్లో అనేక స్కీముల ద్వారా ఆ ప్రాంత అభివృద్ధికి చేస్తుంటే వీళ్ళు కేవలం ఇప్పుడు ఇక ఈ ఉద్యమం ఉంది కదా అని చెప్పి వాళ్ళ టాక్టిక్స్ గాని వాళ్ళ ఆలోచన విధానాలు కూడా మారాయి. చాలా చోట్ల వీళ్ళు అనేక ఫారెస్ట్ కాంట్రాక్ట్స్ నుంచి గాని అక్కడ ఉన్న ఫ్యాక్టరీస్ నుంచి గాని వాళ్ళందరి నుంచి వీళ్ళు ప్రొటెక్షన్ మనీ కూడా తీసుకొని ఆ విధంగా ఒక ప్రొటెక్షన్ మనీని వీళ్ళు నడుపుతున్నారు. కాబట్టి వీళ్ళ వల్ల చాలా ప్రమాదం అని చెప్పి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ గా స్ట్రాటజిక్ గా, తర్వాత ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కూడా ఈ మధ్య, ఎందుకంటే మీరు చూస్తున్నారు 30 మంది 40 మంది ఈ విధంగా ఈ మధ్య జరుగుతున్న ఎన్కౌంటర్ లో చాలా పెద్ద నెంబర్ లో వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మీరు అంటున్నట్టు ఈ రోజు అక్కడ జరుగుతున్నది ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఫ్యాగ్ ఎండ్ వచ్చేసింది ఇంకా నక్సల్ ఇది. ఎందుకంటే వాళ్ళు కూడా సరెండర్ అవుతామని ప్రకటించారంటే వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నదన్నది మనం ఒక అంచనా వేయొచ్చు. సతీష్ గారు, అంటే లక్ష్మణ్ గారు గతంలో కూడా ఈ విధంగా సరెండర్ అవుతున్నట్టుగా ప్రకటనలు చేసేవాళ్ళు, కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలేవి, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళ ఉనికిని వాళ్ళు ప్రదర్శించేవారు. అంటే ఇప్పుడు అలాంటి వాతావరణం ఉందా? ప్రస్తుతం మీరన్న ఇందాక ప్రస్తావించినట్టుగా అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుండడం, ఆదివాసీ యువత అటు విద్యాపరంగా కానీ లేదంటే ఉపాధి పరంగా కానీ నగరబాటు పట్టడం, ఇలాంటి వాతావరణం కొంత క్రియేట్ అవుతుంది. అలాగే రోడ్లు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా అటవీ ప్రాంతాల్లో కొంత మెరుగవుతున్నాయి. మళ్ళీ మావోయిజం మళ్ళీ ఊపందుకునే ఛాన్స్ ఉందా? లేదంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఈ లొంగుబాట్లు, శాంతి చర్చలకు మేము సిద్ధం అంటూ లేఖలు రిలీజ్ చేయటం, ఇక దాదాపు మన ఇండియాలో ఈ మావోయిజం ఎండ్కి వచ్చేసిందని అప్పుడో కన్క్లూజన్కి వచ్చేవచ్చా? 2004వ సంవత్సరంలో మనము ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళను చర్చలకు పిలవడం జరిగింది, మీ అందరికీ తెలుసు. అవును సార్, నేను కూడా రిపోర్ట్ చేశాను. పీడబ్ల్యూజీ లీడర్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ చర్చలు జరిగాయి, 4 రోజులు జరిగాయి. ఆ తర్వాత క్రమంగా ఈ సీజ్ ఫైర్ ఆపరేషన్లు కొన్ని రోజులు ఆ విధంగా చేయడం వల్ల ఆ సందర్భంగా మళ్ళా వీళ్ళు రీఆర్గనైజ్ అయ్యారు, వీళ్ళు బలోపేతం చేసుకున్నారు, మళ్ళా క్యాడర్ రిక్రూట్మెంట్ కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళా పెద్ద పెట్టున వీరు సెక్యూరిటీ ఫోర్సెస్ మీద వాళ్ళ ప్రభావాన్ని చూపించడం మొదలు పెట్టారు. అందుకనే ఇప్పుడు ఎన్నిసార్లు కూడా వాళ్ళు మాకు మళ్ళా చర్చలకు మేము సిద్ధము ఈ విధంగా అంటున్నా కూడా ఇంకా సానుకూలమైన స్పందన గవర్నమెంట్ గురించి రాలేదు. అమిత్ షా గారు ప్రకటన చేస్తూ మీరంతా కూడా ప్రజాస్వామ్యంలో మీరు వచ్చేసేయండి. అందుకనే చాలా చోట్ల ఇప్పుడు చూసుకుంటే సరెండర్లు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. మనం చూస్తే తెలంగాణలో భద్రాచలం గాని, ఖమ్మం గాని ఈ ప్రాంతంలో కూడా చాలా సరెండర్స్ జరిగాయి. మొన్న చాలా మంది సరెండర్ అయ్యారు. సో ఈ విధమైన చర్యల వల్ల ఐ థింక్ ఏ విధంగా మన ఇంటర్నల్ సెక్యూరిటీ, పబ్లిక్ ఆర్డర్ ఏవైతే ప్రాధాన్యం ఉందో ఆ విధంగా
ఇది ఒక చరమ దశ అని మనం అనుకోవచ్చు ఎప్పుడు కూడా. ఉమ్, సో ఆ విధంగా దీనితో పాటు ప్రభుత్వం కూడా ప్రజా సమస్యలను పరిష్కరించే ఒక యంత్రాంగాన్ని కూడా క్విక్ గా తయారు చేయాలి. ఎందుకు వీరు ఏర్పడ్డారంటే అప్పుడు ఉన్న భూస్వాములు భూమి లేని వాళ్ళ మధ్య ఏదైతే పోరు ఉందో, ఎక్స్ప్లాయిటేషన్ ఏదైతే జరిగిందో దానివల్ల ప్రారంభమైంది నక్సల్బరీలో మొదట మీరు చూసుకుంటే. ఆ తర్వాత క్రమక్రమంగా వీళ్ళ విధి విధానాలన్నీ మారి ఒక పెద్ద దేశానికే ప్రమాదం కలిగించే ఒక శక్తిలాగా వీళ్ళు తయారయ్యారు. ఉమ్. సో ఆ విధంగా తయారైన శక్తిని ఏదో ఒక చోట ఒక చరమగీతం పాడాల్సిందే అన్న నినాదంతో ఇప్పుడు రావడం జరిగింది. ఐ థింక్ ఇప్పటికే ఆల్రెడీ మీరు అక్కడ ఉన్న సైదులు గారు ఐ థింక్ ఫీల్డ్ లెవెల్లో రిపోర్ట్ ఇచ్చారు మీకు. ఇప్పుడే Yes, sir. 38 మంది, ఆ తర్వాత ఇంకా కొనసాగుతోంది. సుమారుగా 20,000 మంది సెక్యూరిటీ ఫోర్సెస్ ఆ కొండల్ని చుట్టుముట్టారు. ఉమ్. ముఖ్యంగా 1000 మనం మంది ఉన్నట్టు అంచనా చూసుకుంటే సార్, అంటే కర్రెగొట్టలో 1000 మంది మావోయిస్టులు ఉంటున్నట్టు అంచనా మావోయిస్ట్ లో అధికారులు. ఉన్నట్టు, అందులో మెయిన్ గా వాళ్ళ మిలిటరీ కమాండర్ ఎవరైతే ఉన్నారో హిడ్మా. వారు కూడా అక్కడ ఉన్నాడు, హిడ్మా కూడా అక్కడ ఉన్నట్టు. ఎందుకంటే అతను ఈ విధమైన ఆపరేషన్ లో ఆరితేరిన వాడని చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి అతను వాళ్ళ మిలిటరీ దళం కూడా అక్కడ ఉన్నట్టు సమాచారం అందుతుంది. తర్వాత మావోయిస్టుల యొక్క టాప్ కార్డర్స్ కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు అన్నది ఒక ఇన్ఫర్మేషన్. ఉమ్. సో ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే ఐ థింక్ ఇది చాలా పెద్ద ఆపరేషన్. ఇంతకు ముందు అబుజ్మాడ్ అనే ప్రాంతంలో సాధారణంగా వీళ్ళు తలదాచుకున్నారు. అవును సార్. అబుజ్మాడ్ అంటే అక్కడి లోకల్ భాషలో అన్నోన్ హిల్స్, ఉమ్. అంటే ఆ కొండలు ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయని ఎవరికీ తెలియదు. ఇది ముఖ్యంగా మహారాష్ట్రకు ఛత్తీస్గఢ్ కు మధ్యలో ఉన్న కొండలను అబుజ్మాడ్ హిల్స్ అంటారు. ఆ ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు కూడా చాలా సార్లు అక్కడికి వెళ్లే ప్రయత్నాలు కూడా మనం చేసాము. చాలా విశాలమైన పర్వతాలు, ఉమ్. వాటిలో వీళ్ళు తలదాచుకునే ఉన్నా కూడా మళ్ళా ఈ మధ్య కాలంలో అబుజ్మాడ్ లో చాలా ఎన్కౌంటర్లు జరిగాయి. అందులో చాలా పెద్ద పెట్టున నక్సలైట్స్ అందులో మరణించడం జరిగింది. ఆ తర్వాత టెక్నాలజీ కూడా పెరిగింది. ఉమ్. అంటే అంతకు మేము ఉన్నప్పుడు అప్పుడు కాలినడకన ఈ విధంగా వెళ్లేవాళ్ళం. ఇప్పుడు హెలికాప్టర్లు, డ్రోన్స్, తర్వాత ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్, సార్ అది కూడా ఒక ఇవన్నీ కూడా కారణం కావచ్చా? అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, తర్వాత ఈ డ్రోన్స్ కానీ, తర్వాత సిబ్బందికి అత్యాధునిక ఆయుధాలు రావటం కానీ, అటువైపు మావోయిస్టులకు అవి అందుబాటులో లేకపోవడం కానీ, అది కూడా ఒక కారణంగా భావించవచ్చు, బలమైన కారణంగా. అది కూడా కారణంగా భావించవచ్చు. ఎందుకంటే పక్కాగా వీరు ఏం చేసేవాళ్ళు అంటే ఇంతకు ముందు పోలీస్ స్టేషన్లను అటాక్ చేసి అక్కడ వచ్చిన వెపన్స్ అన్నిటిని కూడా డంప్స్ లో పెట్టేవాళ్ళు ఎక్కడైనా అవకాశం. ఆ తర్వాత అక్కడ నుంచి అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సర్వేలెన్స్ కూడా పెరిగింది, మంచి సెటిలైట్ ఇమేజరీస్ కూడా వస్తున్నాయి మనకు. ఆ తర్వాత వచ్చేసి ఎక్విప్మెంట్, ఇంటెలిజెన్స్, ఈ ఇంటర్సెప్షన్స్, ముఖ్యంగా వాళ్ళు కూడా టెక్నాలజీలో మొబైల్ ఫోన్స్ ఉపయోగించడం, ఆ విధంగా వాళ్ళ ఇంటర్సెప్షన్స్, తర్వాత పబ్లిక్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్, వీరు మన కోసం కాదు, వీరు ఉంటే మన ప్రాంతాలు అభివృద్ధి చెందవు అన్న భావనలతో పబ్లిక్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. వీటన్నిటి కారణాల వల్ల ఏంటంటే పోలీసులకి, సెక్యూరిటీ ఫోర్సెస్ కి ఇన్ఫర్మేషన్ ఫ్లో అన్నది పెరిగింది ఈ మధ్య కాలంలో. ఆ ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేస్తూ ఈ విధమైన స్ట్రాటజికల్ గా వెళుతుండడం వల్ల మీరు ఈ నక్సలైట్ మూవ్మెంట్ కి ఏదైతే ఉందో చాలా పెద్ద పెద్ద ఎన్కౌంటర్స్ జరిగాయి ఈ మధ్య కాలంలో. అవన్నీ చూసుకుంటూ పోతుంటే ఆ విధమైన లక్ష్యంతో ముందుకు వెళుతోంది ఈ ప్రభుత్వము. ఈ విధంగా మావోయిస్టు ఐడియాలజీ ఉన్న వీరు దేశానికి ప్రమాదం అన్న ఉద్దేశంతో ఈ యాక్షన్స్ జరుగుతున్నాయి. సతీష్ సార్, అంటే ఇప్పుడు గతంతో పోల్చుకుంటే రిక్రూట్మెంట్ తగ్గింది, రెండు మావోయిజం వైపు ఆకర్షితులయ్యే మోడల్ లేదు. 2004 వరకు మనకు తెలుసు, మన రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఉండేది, అది నిషేధం విధించారు 2004 తర్వాత. అంటే క్రమక్రమంగా రిక్రూట్మెంట్ కూడా తగ్గుతోంది. అంటే దీనికి కారణం అంటే మావోయిజం వల్ల ఏమీ సాధించలేరన్న రీజన్గా చూడాలా, లేదంటే అక్కడ సౌకర్యాలు మెరుగుదల అవ్వటం, లేదంటే ఆదివాసీ యూత్కి వీళ్ళకి కొంత ఉపాధి పెరగటం, ఇలాంటివి ఏవైనా కారణాలుగా చూడాలా? ఎందుకంటే ముఖ్యంగా మీరు చూసుకుంటే ఈ మావోయిస్టుల యొక్క ఉద్దేశాలు, వాళ్ళ యొక్క సిద్ధాంతపరమైన వాటిలో కూడా చాలా తేడాలు వచ్చాయి. మొట్టమొదటి కాలంలో ఏ సిద్ధాంతాలతో అయితే వాళ్ళు మొదలు పెట్టారో క్రమక్రమంగా వాటిలలో డైల్యూషన్ వచ్చి ఇది మోర్ లైక్ ప్రొటెక్షన్ మనీ తీసుకోవడము, ఆ విధంగా చేయడము అన్నది ఒకటి వచ్చింది. తర్వాత మావోయిస్టులోనే చాలా ఇండిసిప్లిన్ కూడా పెరిగిందని సరెండర్ అయిన చాలా మంది మనకు తెలియజేశారు. అక్కడ ఉన్న మావోయిస్ట్ లో ఉన్న స్త్రీల పట్ల వాళ్ళ ప్రవర్తన, ఇవన్నీ కూడా చాలా వెలుగులోకి వచ్చాయి మనం. ఆ తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెంది అక్కడ ముఖ్యంగా మీరు అన్నట్టు అక్కడ రిక్రూట్మెంట్ అంటే గవర్నమెంట్ సంస్థలలో ముఖ్యంగా పోలీసులో వాళ్ళు రిక్రూట్ అవ్వడము,
ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ ఉపాధి పెరగడము, ఆ తర్వాత వారు కూడా తర్వాత రోడ్డు సౌకర్యాలు కూడా పెరగడం, కాబట్టి అభివృద్ధి వారి ప్రాంతాలకు చేరడం. ఇంతకు ముందు ఏమయ్యేదంటే అక్కడ రోడ్లు బిల్డింగ్స్ నిర్మిస్తున్న కాంట్రాక్టర్లను వీళ్ళు చంపేసేవాళ్ళు. సో ఆ విధమైన పరిస్థితుల్లో 94 నుంచి 96 వరకు గడ్చిరోలి అన్న ప్రాంతంలో నేను పనిచేశాను. ఆ సమయంలో కూడా ఈ కాంట్రాక్టర్లను వీళ్లను ఎవరిని రానియకుండా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చేవాడు. అప్పుడు మేము ఏం చేశామంటే మహారాష్ట్రలో సుమారుగా 360 కిలోమీటర్లు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ BRO ద్వారా అక్కడ రోడ్లు వేయించే ప్రక్రియ చేపట్టాం. ఆ తర్వాత 360 కిలోమీటర్ల రోడ్లు ఏర్పడిన తర్వాత ఆటోమేటిక్ గా ప్రజలకు కూడా అర్థమైంది, వీళ్ళు మనల్ని అభివృద్ధి నుంచి దూరం చేయడానికి ఈ విధమైన బేసిక్ మనకి ఏదైతే ఫెసిలిటీస్ ఉండాలో వాటన్నిటి నుంచి మనల్ని దూరం చేస్తూ మనం ఇదే వ్యవస్థలో ఇలాగే ఉండిపోవాలన్న ఒక కౌంటర్ ప్రాపగండా కూడా జరిగింది. దానివల్ల ముఖ్యంగా ట్రైబల్ ఆదివాసీ యువతరం ముఖ్యంగా ప్రభావితమైంది. తర్వాత ప్రభుత్వాలు కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నక్సల్ ప్యాకేజ్ సో సపరేట్ డెవలప్మెంట్ స్కీమ్స్ కూడా మొదలుపెట్టారు. సో ఈ విధమైన పరిస్థితులలో ఇక వాళ్లకు ఎక్కడా కూడా ఆదరణ లేని చోట ఇంకా బలవంతంగా వాళ్ళు చేయడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే ఈ విధమైన ఇన్సర్జెన్సీ సంస్థలు బలవంతంగా ప్రజల మీద వారి అధికారాన్ని రుద్దడానికి ప్రయత్నిస్తే అక్కడ మావోయిజం అన్నది ఫినిష్ అయిపోతుంది. అవును, యాక్చువల్ గా ఇది చేప మరియు నీరు ఈ రెండు కలిసి ఉన్న ఇది. ఎంతవరకు నీటి సపోర్ట్ ఉంటుందో అప్పటి వరకు మాత్రమే చేప జీవించగలదు. ఆ నీరు క్రమక్రమంగా తీసేస్తే ఆ ప్రాంతంలో ఫిష్ కెనాట్ సర్వైవ్. అదే విధంగా నక్సలిజం కూడా పీపుల్ సపోర్ట్ తోనే అది ముందుకు వెళుతుంది. ఎప్పుడైతే ప్రజల యొక్క సపోర్ట్ తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా వీళ్ళు వాళ్ళ మీద జులుం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. ఆ సందర్భంలో ఘర్షణ మొదలవుతుంది. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ ఫ్లో స్టార్ట్ అవుతుంది సెక్యూరిటీ ఫోర్సెస్ కి. చాలా మంది పోలీసుల ఇన్ఫార్మెంట్స్ అన్న నెపంతో కూడా చాలా మంది ఈ అమాయకులను చంపేస్తుంటారు. ఏదైనా ఒక సంఘటన జరిగిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళిందని వాళ్ళు అనలైజ్ చేసి ప్రజలు చూస్తుండగానే అటువంటి వారిని చంపడం, ఇది కూడా ప్రజల్లో ఒక ఏహ్య భావాన్ని పెరిగింది వారి పట్ల. సో ఇవన్నీ కూడా కారణాలు మనం తీసుకుంటే ఫైనల్ గా ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఫైనల్ ఎండింగ్ ఆఫ్ మావోయిజం ఇన్ ది కంట్రీ అని మనం అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ జేడి లక్ష్మణ్ గారు. పరిస్థితి అయితే కొంత ఇప్పుడైతే కర్రెగొట్టలో మనం చూస్తుంటే ఆ నెంబర్ ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు 1000 మంది మావోయిస్టులు ఉన్నట్టుగా చెప్తున్నారు. అదే మావోయిజం ఇంకా దాదాపు అంతిమ దశకు చేరుకుందని జేడి లక్ష్మణ్ గారు విశ్లేషిస్తున్నారు. అటు సైన్యం పరంగా కానీ భద్రతా బలగాలకు టెక్నాలజీ కానీ సర్వేలెన్స్ కానీ పెరగటం, అలాగే మావోయిస్టులకు టెక్నాలజీ తగ్గటం, మావోయిజం మీద యువత ఆకర్షిత అవ్వటం అనేది తగ్గటం, అలాగే అటవీ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు, డెవలప్మెంటు, రోడ్లు ఇవన్నీ పెరగటం, ఇవన్నీ బలమైన కారణాలు ఉన్నాయి. అన్నిటికంటే ప్రధానంగా చూడాల్సింది పీపుల్స్ సపోర్ట్. గతంలో పీపుల్స్ సపోర్ట్ ఉండేది. పీపుల్స్ కూడా వీళ్ళుంటే అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నారన్న ఒక భావన ప్రజల్లో బయలుదేరింది. కాబట్టి ఆ సపోర్ట్ ఎప్పుడైతే మిస్ అయిందో ఆటోమేటిక్గా మావోయిస్టులకు ఒక దారి లేకుండా పోతోంది. అది భద్రతా దళాలకు ఒక ప్లస్ పాయింట్గా మారింది అన్నది జేడి లక్ష్మణ్ గారి విశ్లేషణ. ఇంకా కర్రెగొట్టలో మరింత నెంబర్ కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సార్. ఇది మావోయిజం అలాగే పోలీసుల మధ్య జరుగుతున్న ఈ యుద్ధం చివరి యుద్ధమా, ఇది ఇక ఆఖరి పోరాటమా, ఈ అంశానికి సంబంధించి 10 TV లంచ్ అవర్ డిబేట్.